కలిసి రైల్లో ప్రయాణం చేయాలనుకున్నారా? అయితే ఇది మీకోసమే. పిల్లలతో కలిసి రైలులో ప్రయాణం చేయాలనుకునే తల్లిదండ్రుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే ముఖ్యమైన నిబంధనలను అందిస్తోంది. ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే ముందు పిల్లల వయసు ఆధారంగా వర్తించే ఛార్జీల విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ ప్రయాణ ప్రణాళికను సులభతరం చేయడమే కాక అనవసరపు ఖర్చులను కూడా తగ్గిస్తుంది. భారతీయ రైల్వేల తాజా నిబంధనల ప్రకారం 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు రైల్వే వ్యవస్థ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అయితే ఈ వయసు పిల్లలకు ప్రత్యేకంగా బెర్త్ లేదా సీటు కేటాయింపు ఉండదు. వారు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సీటు లేదా బెర్త్ లో ప్రయాణించాలి. ప్రత్యేక టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం మాత్రం లేదు. ఒకవేళ తల్లిదండ్రులు స్వచ్ఛందంగా తమ 5 ఏళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా బెర్త్ లేదా సీటు కావాలని కోరుకుంటే అప్పుడు పూర్తి ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు నిండినప్పటి నుంచి 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు ఛార్జీలు వారు కోరుకునే సౌకర్యాన్ని బట్టి మారుతాయి. ప్రత్యేక బెర్త్ లేదా సీటు వద్దనుకుంటే వీరికి సగం వయోజన ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే వీరికి ప్రత్యేక బెర్త్ లేదా సీటు కేటాయించరు. అన్రిజర్వ్డ్ క్లాసులలో కూడా సగం వయోజన ఛార్జీ వర్తిస్తుంది. రిజర్వ్డ్ క్లాసులలో పిల్లలకు ప్రత్యేకంగా సీటు లేదా బెర్త్ కేటాయింపు కావాలనుకుంటే పూర్తి వయోజన ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకోవాలి. చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ వంటి సిట్టింగ్ సదుపాయం ఉన్న బోగీలలో సీటు వద్దు ఆప్షన్ వర్తించదని గుర్తుపెట్టుకోండి. ఇక 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన పిల్లలను వయోజనులుగా పరిగణిస్తారు. వీరు రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లకు పూర్తి వయోజన ఛార్జీ చెల్లించాలి. టికెట్ బుకింగ్ చేసేటప్పుడు పిల్లల వయసు వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. తప్పుడు సమాచారం ఇస్తే ప్రయాణ సమయంలో రైల్వే సిబ్బంది తనిఖీ చేసినప్పుడు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 5 ఏళ్లలోపు పిల్లల వివరాలను యాడ్ ఇన్ఫాంట్ ఆప్షన్ కింద నమోదు చేయవచ్చు. ప్రత్యేక బెర్త్ వద్దనుకుంటే ఉచితంగా ప్రయాణించవచ్చు. బెర్త్ కావాలంటే అలాట్ బెర్త్ ఆప్షన్ ని ఎంచుకొని పూర్తి ఛార్జీ చెల్లించాలి. 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక బెర్త్ వద్దనుకుంటే NOSB ఆప్షన్ తో సగం ఛార్జీ, బెర్త్ కావాలంటే పూర్తి ఛార్జీ చెల్లించాలి. కొన్ని రైళ్లలో పసిపిల్లల కోసం కూడా భారతీయ రైల్వే ప్రత్యేకంగా బెర్తులను ఏర్పాటు చేస్తోంది. ఈ విధానం వల్ల తల్లిదండ్రులు తమ సౌకర్యం, బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీ పిల్లల వయసుకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూల్ ఐడి మీతో పాటు ఉంచుకోవడం ఉత్తమం.